మన ఊరి ముచ్చటకు స్వాగతం. బాన్స్వాడ మున్సిపల్ పట్టణ కేంద్రంలో ఓ ప్రైవేటు పాఠశాలకు అనుమతి లేకున్నా ఈ నెల 2వ తేదీన ప్రారంభించుకొని నిబంధనలు పాటించకుండా విచ్చలవిడిగా దోపిడీకి పాల్పడుతున్నాయని ప్రైవేటు పాఠశాలపై విద్యార్థుల తల్లిదండ్రులు, పలు విద్యార్థి సంఘాలు జిల్లా విద్యాశాఖ అధికారికి ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని అన్నారు. దీనితో పాటు నిబంధనలు పాటించని పాఠశాలలను తక్షణమే మూసివేయాలని వారు పేర్కొన్నారు. అనంతరం పాఠశాల సిబ్బందితో ముచ్చటించగా పాఠశాలకు హైకోర్టు నుండి ఈ నెల 2వ తేదీన సాయంత్రం వరకు అనుమతి తెచ్చుకొని స్టే ఆర్డర్ కాపీని జిల్లా డిఓకు సమర్పించడం జరుగుతుందని వారు పేర్కొన్నారు. దీనితో విద్యాశాఖ బేఖదరుతో మున్సిపల్ పట్టణంలో విచ్చలవిడిగా ప్రైవేటు పాఠశాలలు పుట్టుకొస్తున్నాయని అన్నారు. తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాలు ఇచ్చే ఫిర్యాదులను జిల్లా విద్యాశాఖ అధికారి డస్ట్బిన్కు పరిమితం చేస్తున్నారని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఈ నెల 12వ తేదీన విద్యాశాఖ ఆదేశాల మేరకు అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు ప్రారంభించగా ఈ ప్రైవేటు పాఠశాల నేడు ప్రారంభించి 21 రోజులు పూర్తవుతున్న సందర్భంగా పాఠశాలకు ఉన్న బ్రాండ్ నేమ్ను ఉపయోగించుకుని ఫీజుల రూపంలో అధిక మొత్తంలో సొమ్ము చేసుకుంటున్నారని అన్నారు. దీని నడిపింపులో జిల్లా విద్యాశాఖ అధికారి రాజకీయ అండదండలతోనే పాఠశాల కొనసాగుతుందని అన్నారు. దీనితో విద్యాశాఖ అధికారుల స్పందన ఏకరువైందని పేర్కొన్నారు. అనుమతులు లేని పాఠశాలలో విద్యార్థులను చేర్పించవద్దని తల్లిదండ్రులకు విద్యాశాఖ అధికారులు పలు రకాల ప్రకటనలు, గ్రామాల వారీగా సమావేశాలను ఏర్పాటు చేయాలని కోరారు. పాఠశాలలో విద్యను అందించే గురువులకు విద్యాశాఖ జారీ చేసిన అర్హతలు లేకున్నా పాఠశాలను కొనసాగిస్తున్నారని అన్నారు. అనుమతులు లేవు, పాఠశాల భవనాల నిర్మాణంలో ఉన్న పాఠశాల కొనసాగించేందుకు కోర్టులను ఆశ్రయించడంలో పాఠశాల యాజమాన్యం ఆశ్రయిస్తుందని, దీనిలో ఆంతర్యం ఏమిటో అని తల్లిదండ్రులు, విద్యార్థుల సంఘాలు ప్రశ్నిస్తున్నారని అన్నారు.